నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు. దళితులను కించపరిచేలా, కుల వివక్షతను ప్రోత్సహించేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం సరైంది కాదు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు. సువర్ణ భారతి క్షేత్రం సరస్వతి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న బాలస్వామీజీ, వాసుదేవానంద స్వామీజీ. రేపు సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మెగా యోగా డే. ముస్లిం సోదరులు శనివారం బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని చెంచుపేట, పెనపాడు, చిన్నరావూరు వంటి పలు ప్రాంతాల్లో యుద్ధాలు, బక్రీద్ ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. ముస్లిం సోదరులు ఆయా పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ సందర్భంగా మూతవల్లీలు ప్రత్యేక నమాజ్ చేశారు. పండుగకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు ఈద్గాల వద్ద ప్రస్తుత ఏర్పాట్లు చేశారు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగకు ఈద్గాల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముతవల్లీలు, మత పెద్దలు మాట్లాడుతూ అల్లాహ్తో పాటు పెద్దలను స్మరించుకుంటూ చేసుకునే బక్రీద్ పండుగకు ప్రత్యేకత ఉందని అన్నారు. సమాజంలో అందరూ సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలని, ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పలు మసీదులకు సంబంధించిన ముతవల్లీలు, మత పెద్దలు సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలో కుర్బానీ పంచిపెట్టారు. Allahu Akbar, Allahu Akbar alamin. Iyyaka na'budu wa iyyaka nasta'in. Ihdinas Alhamdulillahi Rabbil Alamin, Ar-Rahmanir Rahim. Sami'a Allahu liman hamidah. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Walillahil hamd. Allahu Akbar. Allahu Akbar. La ilaha illallah. Wallahu Akbar. Allahu Akbar. Walillahil hamd. Allahu Akbar, Allahu Akbar, la ilaha illallah, Allahu Akbar, Allahu Akbar, walillahil hamd. Allahu Akbar, Allahu Akbar, la wa ala ali sayyidina wa maulana Muhammad wa barik wa sallim alayhi. رب اجعلني مقيم الصلاة ومن ذريتي ربنا وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى اللهم استر عوراتنا وآمن روعاتنا اللهم أرنا الحق حقا وارزقنا اتباعه وأرنا الباطل باطلا وارزقنا اجتنابه يا حي يا قيوم برحمتك نستغيث أصلح لنا شأننا كله ولا تكلنا إلى أنفسنا طرفة عين اللهم ارزقنا شهادة في سبيلك.
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 8వ తేదీ మెగా యోగా డేను నిర్వహించనున్నారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం తెలిపారు. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మే 21 నుంచి జరుగుతున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా 60 నుంచి 75 ఇయర్స్ ఉన్న సీనియర్ సిటిజన్ కు యోగా శిక్షణ కార్యక్రమం 8వ తేదీ ఆదివారం ఉదయం రామకృష్ణ కళాక్షేత్రంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీ వాత్తోట దీప్తి, వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొంటారని తెలిపారు. సబ్ కలెక్టర్ సంజన సింహ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ అందరూ పాల్గొనాలని తెలిపారు. రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 6:30 గంటలకు సీనియర్ సిటిజన్స్ అందరితో కలిసి ఈ యోగా ప్రాక్టీస్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో అందరూ కూడా 60+ ఉన్నటువంటి వారందరూ కూడా ఆహ్వానితులు. మంచి గురువులు ఉంటూ ఉంటారు. చక్కటి యోగాసనాలు ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం. అలాగే మంచి ప్రశాంతత చేకూరుతుంది. అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఉంటాయి. త్రాగునీరు కానీ, అలాగే అల్పాహారాలు కానీ, లేకపోతే చక్కటి అక్కడ అవసరమైన ఏర్పాట్లన్నీ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి ఇలా సపరేషన్ ఏం లేదు. 60+ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 75 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు వస్తే ఇంకా మంచిది. సో వీరందరూ కూడా రామకృష్ణ కళాక్షేత్రంలోకి ఉదయం 6:30 గంటలకు వస్తే కనుక కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా దిగ్విజయంగా చేసుకుందాం. వెల్ఫేర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్స్ చేసి ఓన్లీ సింగిల్ డే కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ రోజు ఖచ్చితంగా సక్సెస్ చేయవలసిందిగా కోరడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాం, ఎంతమంది విల్లింగ్ ఉన్నారు, నేమ్స్, ఏజ్. ఖచ్చితంగా ఇప్పుడు 10 మెంబర్స్ చెప్తే 8 మెంబర్స్ అటెండ్ అవ్వాలి. 10 చెప్పి ఒకళ్ళిద్దరు అట్లా అది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా 80% అటెండెన్స్ ఉండేటట్టు చూడమని చెప్పాను. అండ్ అక్కడ లోకల్గా ఉండే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాట్లాడమని చెప్పాను. లీడర్స్ కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టయితే, ఇనిషియేటివ్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను. ఇప్పుడే డేటా వస్తూ ఉంది. రేపు సండే, రాబోయే సండేన సబ్ కలెక్టర్ గారి సారథ్యంలో 60 to 75 మధ్య ఉన్న వాళ్ళందరినీ యోగాలో పార్టిసిపేట్ చేయించవలసిందిగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ టీం అందరికీ మేమందరం కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాం. పెన్షనర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా ద్వారా ప్రత్యేకంగా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరినీ చైతన్యపరచాలి. మీరు ఈ విషయంలో ఏదో ఒక పర్టికులర్గా మేము ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచో లేకపోతే ఒక విఆర్ఓ ద్వారానో ఒక పంచాయతీ సెక్రటరీ ద్వారానో మేము మా ప్రయత్నం మేము చేసినప్పటికీ మీరు విస్తృత ప్రచారం కల్పించి అందరూ అవకాశం ఉన్నంత మేర 60 to 75 ఇయర్స్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ పెద్దల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దళితులను కించపరిచేలా, కుల వివక్షతను ప్రోత్సహించేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం హేయమైన చర్య అని అంబేద్కర్ సేవ ట్రస్ట్ సభ్యులు విమర్శించారు. స్థానిక అంబేద్కర్ సేవ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతంలో దళిత బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉంటారని, ఆ ప్రాంతాన్ని కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఇక్కడ జరిగిన ఘటనను భూతద్దంలో చూపిస్తున్నారని ఆరోపించారు. దళిత బిడ్డలను నేరస్తులనే నెపంతో నడివీధిలో కర్రలతో కొట్టి హీనంగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జేడీ లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకులు నారాయణ వంటి వారు కూడా ఈ ఐతానగర్ ఘటనను తప్పుపట్టారని, వారికంటే ఈ తెలుగుదేశం పెద్దలు గొప్పవారా అని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ మాట్లాడుతూ కుల వివక్షతను ప్రోత్సహించడం సరైన సంస్కృతి కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మేడిద శాంతిబాబు, వేముల రామరాజు, ఎన్ రవి, బి నాని, దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తున్నామంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించే తత్వం నేర్చుకోండి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉండేవాడు అనమాట. నేను ప్రశ్నిస్తున్నా.
నేను ప్రశ్నిస్తున్నా. మొన్న ఐదనగర్లో జరిగిన విషయానికి వస్తే ఆ ముగ్గురిని వాళ్ళు అమాయకుల నేరస్తుల ఏంటి దాని గురించి మేము కాదు. ఆ ముగ్గురు సరే నేరస్తులే అనుకోండి, నేరస్తులు అయితే వాళ్ళు ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం ఇక్కడ, మేము చూస్తాం అది కరెక్టా కాదా, తప్పుడు కేసు పెట్టారా, ఏం తప్పుడు కేసులు పెట్టట్లేదా అంటే పోలీసులు పెట్టిన కేసు మొత్తం కూడా అన్నీ కూడా కరెక్టే ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు, చూపిస్తున్నారు. తెలీదా? ఎక్విటల్స్ అని మేమున్నాం, జడ్జీలు ఉన్నారు, జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. మేము చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసేడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అరికాళ్ళ మీద ఊరంతా తిప్పి అరికాళ్ళ మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అసలు నేరారోపణ చేయబడినవాడు, అంతేగాని అది మొత్తం గ్యారెంటీగా అతను నేరస్తుడే కాదు కదా, ఆరోపణ చేయబడినవాడు అంతే కదా. మరి వాళ్ళని అంత పబ్లిక్గా తిప్పి కొడుతూ ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తలెత్తునట్లు దగ్గర ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు అది రాజ్యాంగం ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు? అది మెయిన్ సూటి ప్రశ్న. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎవరైనా సరే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవాళ ఏదో మీరు హీరోలరా, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే రాజకీయ నాయకులు మీరు రెచ్చిపోయి కొడుతూ ఉంటే అల్టిమేట్లీ యూ విల్ బి సఫరర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, పాతగా మనం ఒకనొకప్పుడు మన గుంటూరు ఎస్పీగా ఉన్నారనమాట సీతారామంజనేయ గారు. ఆయన అంత హీరో అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన అందరూ హర్షించారు. ఆయన కూడా మరి కౌన్సిలింగ్ పేరున మరి అంటే లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్ చేశారు. అది ఎప్పుడు ఇట్లా భయంకరంగా ఇట్లా చేయాల, అది లోపల చేశారు కాబట్టి హర్షించారు ఆయన్ని. ఓకే, మరి ఇప్పుడు ఏమైంది? ఆయన తీసుకెళ్ళిపోవడం ఎంత ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వై శ్రీలక్ష్మి గారు, ఆమె ఆ రోజుల్లో టాపర్ ఆమె దాంట్లో. మరి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు అంటే కేవలం ఆయన మరి ఆమె మరి పాత గవర్నమెంట్లో సపోర్ట్ చేసినందుక. సో కాబట్టి మీరు ఎవరు కూడా మీ రూల్స్ మీరు పాటించండి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వీళ్ళు కేవలం ఎస్సీ కులస్తులు ముస్లిం కాబట్టే మీరు వాళ్ళని ఇంత పబ్లిక్గా తిట్టారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్టుగా బండబులు తిడుతూ. వేరే కులస్తులను కొట్టగలరా? ఆ దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా మీకు. ఎందుకండి కుల వివక్ష? ఎందుకండి అంటే కేవలం వీళ్ళేం చేయలేదనా? వాళ్ళని ఇంకోటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి పార్కులో వెళ్ళే వాళ్ళని వీళ్ళని పిలిచి ఇది మీకు సమ్మతమేనా, ఇది బాగుందంటే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా చెప్తారో వాటిని ప్రసారం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. రేపు వీళ్ళని కూడా అట్లాగే కోటింగ్ ఇస్తూ ఉంటే కానీ, అంటే చట్ట వ్యతిరేకంగా కోటింగ్ ఇస్తూ ఉంటే కానీ వాళ్ళకి తెలియదు. ఉన్నదిన్నట్టు చెప్పండి, అంతేగాని కొంతమంది ఇప్పుడు మన జగన్ గారు వచ్చారు, లేదా ఇంకా వేరే కొంతమంది ఇప్పుడు సిపిఐ నారాయణ గారు చెప్పారు, తర్వాత మన ఏబీ ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర్లు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు సైతం దీన్ని ఖండించారండి. ఎందుకు ఖండించారు? ఎందుకంటే ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి. మీరు చేయాల్సింది ఏంటి? అరెస్టులు చేయండి అంతే. మీరు ఎవరన్నా కాదన్నారా? ఎంతమందిని తీసుకెళ్ళి అరెస్టులు చేయట్లేదు, ఎంతమందికి శిక్ష పడట్లేదు, ఎందుకు మా కులస్తుల్ని మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు ఎవరైనా అన్నారా ఇప్పటిదాకా? అనలేదు కదా. ఎక్కడ నేరం చేసినాడు ఏ కులానికి సంబంధం లేదండి. కానీ పబ్లిక్గా కొట్టడమే ఇక్కడ ప్రాబ్లం. మీరు శిక్షలు వేయండి అంటే మీరు అరెస్టులు చేయండి, మీరు అందుకే కదా ఉంది, పోలీసు ఉంది అందుకే కదా. ఇవ్వండి అంటే భయం లేదు. ముందు ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే. ట్రాఫిక్ అసలు ఏమన్నా కంట్రోల్ ఉందా? ఎనీథింగ్ ఈజ్ దర్ ఎనీ కంట్రోల్? వాటన్నింటినీ వదిలేసి ఈ గంజాయి అంటే మా ఐతనగర్ని మీరు గంజాయి బ్యాచ్ అన్నట్టుగా మీరు అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దయచేసి మీరు ప్రతిసారి ఐతనగర్ గంజాయి బ్యాచ్ అనొద్దు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక ప్రాంతాన్ని కనుక మీరు మీరు దాన్ని ఒక రకంగా మీరు చులకనగా మాట్లాడితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమో. ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో మీరు వాళ్ళ గురించి మాట్లాడండి అంతే. అంతేగాని ఐతనగర్ గంజాయి బ్యాచ్ వాట్ ఈస్ దిస్ ప్లీజ్. అంటే మీరు ఇవాళ యూనిఫామ్లో ఉంటారు, రేపు ఉండరండి.
కాబట్టి మీరు ఏదో సినిమాలు చూసి రాజశేఖర సినిమాలో లేకపోతే ఇంకేదో సినిమాలు చూసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కుదరదు. అది ఓన్లీ సినిమానే. మీరు సినిమాలు కనుక మీరు చూడాలనుకుంటే దాని ప్రకారం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి చేయాల్సినవి. సేవ చేయండి, మంచి చేయండి సమాజానికి. పోలీసులు యాక్చువల్గా చాలా చేయొచ్చు అనమాట. అందుకని ఇట్లా ఎవరో చెప్పారని చెప్పేసి దయచేసి రాజకీయ నాయకులు ఎవరు ఉంటారు రేపు ఉంటారు. నెక్స్ట్ టైం గ్యారెంటీగా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది గ్యారెంటీ అని ఉంటే చెప్పగలరు ఎవరైనా సరే. నో గ్యారెంటీ, రావచ్చు మరి అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి రూల్స్ పాటించండి, రూల్స్ ప్రకారం చేయండి, అంతే మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇలా చేసిన ఈ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. గుంటూరు జిల్లా తెనాలి బుర్రిపాలెం రోడ్డులో నూతనంగా నిర్మించనున్న సువర్ణ భారతి క్షేత్రం సరస్వతి దేవాలయం భూమి పూజ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ విద్యాపీఠం సాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్లోని వివేక సెంట్రల్ స్కూల్ పక్కన నూతనంగా నిర్మించ తలపెట్టిన సరస్వతి దేవాలయం భూమి పూజ కార్యక్రమానికి పెనుగొండ పీఠాధిపతి పూజ శ్రీ బాలస్వామి, విజయవాడ రాజరాజేశ్వరి పీఠం అధిపతి వాసుదేవానంద స్వామి తదితరులు విచ్చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు, అందులో భాగంగా తెనాలిలో జ్ఞాన సరస్వతి దేవాలయం నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బుర్రిపాలెం రోడ్డులో దేవాలయం నిర్మాణానికి 30 సెంట్లు భూమిని కొనుగోలు చేయడం జరిగిందని, ఆలయ నిర్మాణానికి భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. భూమి పూజ అనంతరం వాసుదేవానంద స్వామి ప్రత్యేక పూజలు, అనుగ్రహ భూషణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సరస్వతీదేవి చాలా గొప్పదైనటువంటి శక్తివంతురాలు. ఆమెను ఆశ్రయించినట్లయితే భవబంధాలను త్రుంచి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందుచేతే అమ్మవారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. సరస్వతీదేవికి కుడివైపు ఇచ్చారు స్థానం, లక్ష్మీదేవికి ఎడమవైపు ఇచ్చారు. అందుచేత సరస్వతి ఎట్లాంటిది అంటే లక్ష్మి ఉన్నది. లక్ష్మి అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంది, 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉంటే దానిలో ఒక 10,000 రూపాయలు దానం చేశారు. ఇంకెంత ఉంటుంది మీ దగ్గర? 90,000 ఉంటుంది. అంటే ఎంత లాస్ అయ్యారు? 10,000 లాస్ అయిపోయారు. మీరు ఎప్పటి నుండో ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నారు, కానీ మీ ముందుకి ఆ వస్తువు వచ్చింది. వాళ్ళు 1,00,000 రూపాయలు చెప్పారు, ₹1 కూడా తగ్గించనన్నారు. అప్పుడు మీ దగ్గర ఎంత ఉంది? 90,000 ఉంది. ఆ వస్తువును కొనగలరా? కొనలేరు. అంటే లక్ష్మి తరిగిపోతుంది, మళ్ళీ దాన్ని తరిగింది మళ్ళీ పోగు చేసుకోవాలి. ఎందుచేతంటే ఆ పుణ్యం, ఎప్పటికప్పుడు పుణ్యాన్ని పోగు చేస్తేనే లక్ష్మి వస్తుంది. ఒకేసారి పుణ్యం చేసేసి నాకు జీవితం అంతా రక్షించు అంటే రాదు. ఎప్పటికప్పుడు ఆ పుణ్యం ఉండాలి, పుణ్యం ఉండాలి. కానీ సరస్వతికి అట్లా కాదు. సరస్వతీదేవి చాలా గొప్పది. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠ సంయుక్త ఆధ్వర్యంలో అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు 16 రాష్ట్రాల్లో చేసుకుంటూ వస్తున్నాము. మన తెనాలి పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని అనేకమైన విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మన భారతదేశంలో ఎక్కడి లేని విధంగా మన తెనాలిలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసి 30 సెంట్ల భూమిని సేకరణ చేశాము. 30 సెంట్ల భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా అన్నీ పూర్తి చేసుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సువర్ణ భారతి క్షేత్రానికి భూమి పూజా కైంకర్యాన్ని చేశాము. ఈ భూమి పూజా కైంకర్యము చాలా విశేషంగా జరిగింది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇదే అత్యద్భుతమైన ముహూర్తము. ఈ ముహూర్తాన్ని మించిన ముహూర్తం లేదు. అటువంటి ముహూర్తాన్ని జగదాంబిక మనకు విశేషంగా అనుగ్రహించడం జరిగింది. అలాగే ఈరోజు మన ఈ యొక్క సువర్ణ భారతి క్షేత్ర భూమి పూజకి విజయవాడ పెద్దపులిపాక ప్రాంతంలో ఉన్న శ్రీ విజయ రాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం నుండి శ్రీ వాసుదేవానందగిరి స్వాముల వారు విచ్చేశారు. అలాగే అష్టాక్షరిజీర్ స్వామివారు కూడా విచ్చేసి ఈరోజు స్వామివారి అనుగ్రహ భాషణ చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం వలన మన ఈ క్షేత్రంలో పనులన్నీ ప్రారంభం అవటం జరుగుతుంది. 50 మంది భక్తులు విచ్చేసి ఈ క్షేత్ర నిర్మాణంలో భాగస్వాములై భగవతి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం.
జూనియర్ ఇంటర్ ఫలితాలలో వివేక సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ కె వీరనారాయణ శనివారం తెలిపారు. స్థానిక నాసరుపేటలోని వివేక విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరనారాయణ మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జూనియర్ ఇంటర్ పరీక్షలలో వివేక విద్యా సంస్థలకు చెందిన సుహానా మరియు కృష్ణప్రియులు 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ విద్యార్థులుగా నిలబడినట్లు తెలిపారు. వీరితో పాటు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో విద్యార్థులు కూడా అతిథి 1 మార్కులు సాధించి తమ కీర్తిని తెలిపారు. సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను 989 మార్కులు, సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలలో 500 మార్కుల్లో 489 మార్కులు సాధించడంతో పాటు ఐఐటి అడ్వాన్స్డ్ పరీక్షలలో టీవీ పవన్ కుమార్, మనీష్, మనోజ్ కుమార్లు జాతీయ స్థాయిలో 3098, 3280, 4759 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను భాస్కరానంద సరస్వతి స్వామీజీ అభినందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళి, రాంబాబు, ఠాకూర్, లావణ్య, రోజా, అనురాధ తదితరులు పాల్గొన్నారు. క్రెడిట్ అనేది ఎప్పుడు మన దగ్గర ఉండేలాగా మరి ఈ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కూడా అద్భుత ఫలితాలు మన విద్యార్థులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ మనకి 3 గ్రూప్స్ మనకి ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఒకటి ఎంపీసీ గ్రూప్, 2 బైపీసీ గ్రూప్, 3వది ఎంఈసీ గ్రూప్. ఈ 3 గ్రూపులకి మన విద్యార్థులు పరీక్ష పెట్టడం జరిగింది. దీనిలో ఎంపీసీ గ్రూప్కి 473 మార్కులకి పరీక్ష నిర్వహించారు. బైపీసీ గ్రూప్కి 440 మార్కులకి పరీక్ష నిర్వహించారు. ఎంఈసీ గ్రూప్కి 500 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో ఇప్పుడు వెలువడిన ఫలితాలలో చూసినట్లయితే ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులు గాను 2 విద్యార్థులు 467 మార్కులు సాధించారు. 467 అవుట్ ఆఫ్ 470 అంటే పోయిన 3 మార్కులు మాత్రమే. అది సాంస్క్రిట్లో 1, 199 మార్కులు, అలాగే ఇంగ్లీష్లో 100కి 98 మార్కులు. ఈ మాత్రమే 2 మార్కులు మాత్రమే పోయినాయి ఇక్కడ. ఇలా 467 అవుట్ ఆఫ్ 470. మరి మనందరికీ తెలిసిన విషయమే, గతంలో కూడా కృష్ణప్రియ ఫస్ట్ టైమే 467 సాధించి ఒక మంచి రికార్డుని సృష్టించింది ఆ పాప ఎంపీసీ గ్రూప్లో. మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఫలితాలలో సుహానా, పఠాన్ సుహానా, ఆ అమ్మాయి మళ్ళీ 467 మార్క్స్ సాధించింది. అంతేకాకుండా మరొక 3 విద్యార్థులు 465 మార్క్స్ సాధించారు. 3 విద్యార్థులు, అందులో వేద వరిష్ఠి అనే అమ్మాయి 465, అలాగే లిఖిత ఆ పాప కూడా 465, అష్రఫ్ అనే అబ్బాయి 465. ఇలా 3 విద్యార్థులు 465 అవుతా 470. రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో బాటసారులకు మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి పర్యవేక్షణలో నడపబడుతున్న చలివేంద్రం వద్ద కుమారి ఫల్గుణరాణి జయంతి సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీరామచంద్రమూర్తి, కుసుమకుమారి సహకారంతో చలివేంద్రం వద్ద గురువారం బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి గారు వారి కుమార్తె జయంతి సందర్భంగా చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. చలివేంద్ర నిర్వహణకు ఎంతమంది సహకరిస్తున్నారని అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వి నవీన్, అబ్రహం ప్రసాద్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా చిన్న పాప జయంతి, అందువల్ల నేను ఈ కుర్రా శ్రీను గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాను. దాసరి ఫల్గుణరాణి పాప పేరు, చిన్నప్పుడే చనిపోయింది తను. ఆ పాప పేరు మీద నేను కుర్రా శ్రీను గారి అయ్యా నా కుమార్తె దాసరి ఫల్గుణరాణి అస్తమించింది. అది కుర్రా శ్రీను గారి చలివేంద్రంలో ఆమె ఆత్మ శాంతించాలని మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. ఈరోజు యొక్క కార్యక్రమం మరి మజ్జిగ పంపిణీకి మనకి సహాయ సహకారాలు అందించడం మరి దాసరి
పాల్గొనరాని గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్నం కాలంలో ఎండల తీవ్రతలో ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ బస్ స్టాండింగ్ కోడల మధ్య ఉన్న ఈ యొక్క శివలింగేశ్వర స్వామి బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేసిన చలవేంద్రంలో మరి పాదచారులకి మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. వారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ మజ్జిగకి సహాయ సహకారం వాళ్ళకి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పాల్గొనరాని గారి ఆత్మశాంతి కోరి వాళ్ళకి ఆత్మశాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రముఖ గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ గద్దె శివ నాగమల్లేశ్వరరావు సంతాప సభను శనివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక డాక్టర్ కాకుమాను హోళ్లకి మెమోరియల్ ఐఎంఏ హాల్లో జరిగిన సంతాప సభకు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ అనిల్ కుమార్, పలువురు వైద్యులు పాల్గొని నాగమల్లేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సంతాప సభలో పలువురు వైద్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, వైద్య వృత్తికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఐఎంఏ తెనాలి పట్టణ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తనకు ఆయన ఐఎంఏ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా ఆప్తుడని అన్నారు. ఆయన అకాల మరణం తనకి ఎంతో లోటని చెప్పారు. తెనాలి పట్టణానికి కూడా ఒక సేవా లోపమని చెప్పారు. జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు గారు మాట్లాడుతూ మల్లేశ్వరరావు గారి ఆసుపత్రికి దగ్గరలోనే తన ఆసుపత్రి కూడా ఉండేదని, కరోనా సమయంలో ఆయన వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా పేషెంట్కి ఎంతో మంది సేవలు అందించే ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ కోటి నాగయ్య, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ శేషగిరి గారు, డాక్టర్ గంట నరసింహారావు, పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. మా ఎల్లోపతి నందే అత్యుత్తమమైన గుండె జబ్బుల గురించి ఎండిడిఎం చేసిన మాలో ఒక సూపర్ స్పెషలిస్ట్ సభ్యుడు ఆయనకి ఒక విధంగా అకస్మాత్తుగా ఈ మరణం అనేది జరిగిందని మేము అనుకుంటున్నాం. అది వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే హెపటోసెల్యులర్ కార్సినోమా, అంటే లివర్కి సంబంధించిన ఈ మ్యాలిగ్నెన్సీ క్యాన్సర్ జబ్బు. అది ఎంత మహమ్మారి అంటే ఆయనకి ఏం అలవాటు లేకపోయినా లోపల క్యాన్సర్ పెరుగుతున్న వలన జస్ట్ ఒక 15 రోజులు 4 రోజుల క్రితం డయాగ్నోసిస్ చేసి కనుక్కోవడం అయినది. అప్పటికే లేట్ అయిపోయి స్టేజ్ 4 నందు జరిగింది. మా ఒక తీరని లోటు అండి. డాక్టర్ గద్దె శివనాగమల్లేశ్వరరావు గారు సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ అండ్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా చేశారు. ఆయన ఇవాళ మనతో పాటు లేకపోవటం ఒక తీరని లోటు అండి. సో నెక్స్ట్ దీన్ని బట్టి ఆయన క్యాన్సర్తో చనిపోవటం బాధాకరంగా ఉంది. సో అలాగే అందరూ ప్రజలు వాళ్ళ ఆరోగ్యాన్ని ముందుగా చెకప్స్ చేసుకుంటే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ కొంచెం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని. లొకేషన్ రోడ్లోని ప్రముఖ ఆరోగ్య హాస్పిటల్లో వ్యవస్థాపకులు కరోనా సమయంలో సుమారు 60 ఏళ్ళ పైబడి వయసున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా ప్రాణాలకి భయపడకుండా ఎంతోమంది పేషెంట్లకి ఆయన వైద్యాన్ని అందించారు. తెనాలి రూరల్ ప్రాంతంలో యాక్చువల్గా పూర్తి స్థాయి వైద్య నిపుణులు, గుండెకి సంబంధించిన వైద్య నిపుణులు ఆయన మరణం ఖచ్చితంగా ఈ పేషెంట్లకి, మెడికల్ ఫ్రెటర్నిటీకి గొప్ప లోటు. 69 సంవత్సరాలు ఆయనకి ఆర్థికంగా, సామాజికంగా చాలా స్థిరపడిన వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే ఈ వయసులో మరణం అనేది అకాల మరణం కిందే. మా ఐఎంఏలో సీనియర్ మెంబరు కార్డియాలజిస్ట్ శివనాగమల్లేశ్వరరావు చనిపోవటం మాకందరికి ఆశ్చర్యాన్ని కల్పించింది. పాపం చిన్న వయసులోనే బాగా ఉంటున్నాడు, సడన్గా చనిపోవటం కొంచెం అంటే ఆయన ఇంతకుముందు గుంటూరు, ఖమ్మం, హైదరాబాద్ అన్నీ తిరిగాడు, ప్రొఫెసర్గా చేశాడు. చివరి రోజులు ఆయన నేటివ్ ప్లేస్ దగ్గరే ఇక్కడ పొలకలూరు, చివరిలో ఇక్కడ తెనాలు రావటం, ఇక్కడ తెనాలు కొంచెం మంచిగా ఉన్న టైంలో ఇమీడియట్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆయన ఎక్కడ ఉండగానే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ వ్యాప్తి కోసం, తమ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసిన ఘనత బొల్లిముంత శివరామకృష్ణ గారికి చెందుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో అభ్యుదయ సినీ రచయిత, భారతీయ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి శివరామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజయ్ కుమార్
మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం పేదల భూముల కోసం చల్లపల్లి జమీందారుతో వ్యతిరేకించి ఎన్నో పోరాటాలు చేయడంతో పాటు సిపిఐ పార్టీకి ఎన్నో సేవలు అందించిన శివరామకృష్ణ ఆదర్శప్రాయుడని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న అనుభవంతో మృత్యుంజయుడు నవలలను రాశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు హనుమంతు, ఆల్ ఇండియా పోస్టల్ నాయకులు బివి రావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నాయకులు రామారావు, గండశివ, కనపర్తి బెన్హర్, అయినాల మల్లేశ్వరరావు, కళ్యాణి, వజ్రాల రామలింగాచారి తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ బొల్లిమంతు శివరామకృష్ణ గారు రాసినటువంటి అనేక రచనలు ప్రజల దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేటటువంటి పద్ధతుల్లో ఉన్నాయి. నాటకాలు కానీ, పాటలు కానీ, అనేక స్కిట్స్ కానీ ప్రజా జీవనాన్ని ప్రతిబింబించే పద్ధతుల్లో ఉన్నాయి. అలాగే అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా అనేక పర్యాయాలు తన యొక్క సేవల్ని ఆ సంఘాల పురోభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కామ్రేడ్ బొల్లిమంతు శివరామకృష్ణ గారు. అలాగే సినిమాలో ఇప్పటికీ బొల్లిమంతు గారు మాటలు రాసినటువంటి సినిమాలు, పాటలు రాసినటువంటి సినిమాలు ఈనాటికి కూడా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా స్థానాన్ని పదిలపరుచుకొని ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మహాకవి శ్రీశ్రీ గారికి అత్యంత ఆప్తుడు జోగాష్ బిల్లు గారు, ఆ పక్కన గంగాశ్రీ గారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వేదిక మీద ఉండాల్సిన మనుషులే, కాకపోతే అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు అంతే. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ దేశంలో తెనాలి పట్టణంలో ఎప్పుడూ గర్వించదగిన ఒకే ఒక మనిషి వజ్రాల రామలింగాచారి గారు. 100 కోట్ల రూపాయలు పోగొట్టుగాడు. 100 కోట్లే. 1 కోటి రూపాయలు దానం చేశాడు, ఇంటిని దానం చేశాడు. పేదల కోసం ఒక మహాత్మా గాంధీ ఆశ్రమం పెట్టాడు. అటువంటి మహనీయుడు, మహానుభావుడు, పద్మభూషణ్ అవార్డు ఇవ్వాల్సిన వ్యక్తి. వారికి 1996లో సన్మానం చేశాం. ఆ సన్మానంలో యూనివర్సల్ హ్యుమానిటీ ఎఫినిటీ కల్చరల్ అసోసియేషన్ చూసి అద్భుతంగా ఆలోచించే మహాకవి కాబట్టి, మహోన్నతుడు కాబట్టి ఆ టైటిల్ విని ఆనందపడిపోయి భుజం మెచ్చేసి రామలింగాచారి ఏ ప్రోగ్రాం జరిపినా నువ్వు పిలవసలు నేనే వచ్చేస్తాను అన్నాడు. అంతటి క్లోజ్డ్ అసోసియేషన్ ఏర్పడింది. మేమిద్దరం ఒకసారి ఒక రిక్షాలో వస్తూ ఉంటే రిక్షా అతను పిలిచి దర్జాగా, నేను అప్పుడు కొంచెం 97, 98 ఆ ప్రాంతంలో 20 రూపాయలు కాదించి 10 రూపాయలు తీసుకొని 10 ఇవ్వు అన్నా. చిల్లర ఉందా లేదా అన్నాడు నన్ను గురువు గారు శివరామకృష్ణ గారు. లేదండి అన్న, అతనికి ఇచ్చాను కదండి రిక్షా. అతను తప్పు చేశావు, నువ్వు మార్చి ఇవ్వాలన్నాడు. అతని శ్రమ అంతవరకు అయిపోయింది. లేదా ఇంకా 2 రూపాయలు అదనంగా ఉన్నాడు. అట్లాగే 2 రూపాయలు అదనం ఇస్తే ఆయన అప్పుడు బేష్ మంచి పద్ధతి అయ్యా, ఒక పని అప్పచెప్పావు, ఆ పనికి అది అయిపోయింది, రెండో పని కంటే. కాబట్టి శ్రామికుడు మనం అతన్ని బాగా చూడవలసిన బాధ్యత ఉందని నేర్పాడు. ఇక అప్పటి నుంచి కూరగాయలు కొనేటప్పుడు కూడా వీడికి ఎంత గిట్టుబాటు అవుద్ది, ఇతనికి మనం ఏం చెయ్యాలి, మనం చేయగలిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు. దళితులను కించపరిచేలా, కుల వివక్షతను ప్రోత్సహించేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడడం సరైంది కాదు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు. సువర్ణ భారతి క్షేత్రం సరస్వతి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ. పాల్గొన్న బాలస్వామీజీ, వాసుదేవానంద స్వామీజీ. రేపు సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మెగా యోగా డే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.